రీసెంట్‌గానే 'పుష్ప 2' సినిమాతో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు అల్లు అర్జున్ గారు. సో, ఆ తర్వాత ఆయన చేస్తున్న సినిమా మాత్రం 'అట్లీ' గారితో అయితే ఒక సినిమా చేయబోతున్నారు. సో, ఆ సినిమా గురించి ఒక గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆ సినిమా ఏ రేంజ్‌లో రాబోతుందని చెప్పి ఆడియన్స్ అయితే మాత్రం ఒక ఇమాజినేషన్‌కి అయితే వచ్చారనమాట. సో, పక్కాగా ఆ సినిమాతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని టార్గెట్ చేయబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అంత పెద్ద స్కేల్ అయితే ఆ మూవీని తీయబోతున్నారు. అండ్ ఆ మూవీకి కూడా 800 కోట్ల పైనే బడ్జెట్ పెడుతున్నారంట. ఇంకా 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఇంకా ఆ సినిమా వీఎఫ్ఎక్స్ కావచ్చు అండ్ యాక్షన్ పార్ట్ కావచ్చు ఎంత గ్రాండ్‌గా ఉంటుందో అసలు మన ఇమాజినేషన్‌కి వదిలేశారనమాట. సో, ఇంకా ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటి అనేది మాత్రం అఫీషియల్గా అయితే రాలేదనమాట. బట్ అల్లు అర్జున్ గారు ఏంటంటే రీసెంట్గా అమీర్ ఖాన్ గారిని అయితే కలిశారనమాట. సో, ఆయన మీట్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైనా మూవీ రాబోతుందా, లేకపోతే ఏదైనా మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారా అని కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది. సో, మరో న్యూస్ ఏంటంటే రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ గారు మాట్లాడుతూ నాకు మహాభారతాన్ని ఒక సినిమాగా ఒక పెద్ద సీరియస్గా తీయాలని చెప్పి ఒక కోరిక అయితే ఉంది. సో, ప్రజెంట్ ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నామని కూడా మాట్లాడారు. సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే మేబీ మహాభారతంలో కూడా అల్లు అర్జున్ గారు ఏదైనా క్యారెక్టర్ చేయబోతున్నారా, సో ఆయన కోసం ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేశారనే దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అమీర్ ఖాన్ గారు అల్లు అర్జున్ గారు ఏదైనా ఒక మల్టీ స్టారర్ మూవీ చేసినా కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే మాత్రం షేక్ అయిపోతుంది. సో, ఈజీగా 2000 కోట్లు కాదు కదా, 2500 కోట్ల వరకు కూడా ఈజీగా కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. ఒకవేళ మహాభారతంలో కానీ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసినా కూడా సో ఆయన క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ సినిమా కూడా మంచిగా హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా బాగా రాబడుతుంది అనమాట. బట్ మనం వెయిట్ చేసి చూడాలి అసలు ఆయన ఎందుకు కలిశారు, వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగింది ఏంటి అనేది మాత్రం. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.